హాయ్ అండి. సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఒక సంచలన నిర్ణయాలు అయితే తీసుకుంటా ఉన్నారు. దీనిపైన గవర్నర్ అయితే నిందిస్తూ ఉన్నారు. దాని మీద కోర్టు దాకా వెళ్తామంటున్నారు. అసలుకి ఎందుకంటే మనం అసలుకి ఇలాంటి అసలుకి ఇంత అంటే కొంచెం కూడా ఆలోచించలేకుండా లేకుంటే ఇంత తెలివి తక్కువతనంతోటి లేకుంటే ఒక రాజకీయమే ఇంకా తింటూ రాజకీయమే బతుకుతా ఉంటే ఇంకా ప్రజా పరిపాలన ఎలా చేస్తారని నాకు అర్థం కావట్లేదు. అంటే ఎందుకంటే 45% రిజర్వేషన్లు బీసీలకి ఇవ్వాలంటున్నారండి. ఇవ్వు, ఎవరొద్దన్నారు? నీకు బీసీల మీద అంత ప్రేమ ఉంటే ఇవ్వు. చట్టం ఏం చెబుతుంది? రాజ్యాంగం ఏం చెబుతుంది? 50% మించకుండా 50% మించకుండా నువ్వు ఎంతమందికైనా పంచుకో. ఉన్న దాంట్లో బీసీలకి ఇచ్చుకుంటావా, ఎస్సీలకి ఇచ్చుకుంటావా, మైనారిటీలకు ఇచ్చుకుంటా నీ ఇష్టం. మైనారిటీలు కావాలి నువ్వు 40% ఇచ్చుకో, ఎవరొద్దన్నారు? నీ ఇష్టం, ఇచ్చుకో. అది నీ చేతిలో ఉన్న అధికారం. అలా కాదంట, మైనారిటీలు అలానే ఉండాలంట, బీసీలకి అధికంగా ఇంకొక 45% ఇవ్వాలంట. అంటే ఏంటి? అప్పుడు దాదాపు 60-70% దాకా అయిపోతుంది రిజర్వేషన్. అంటే మిగతా వాళ్ళు అడుక్కు తినాలా? సరే, ఈయన అన్నట్టు అధికంగా బీసీలు ఉన్నారు కూడా తెలంగాణలో, 45% ఇస్తా అంటున్నారు. నువ్వు రాజ్యాంగాన్ని మార్చేస్తావా లేకుంటే మన చట్టాలని మార్చేస్తావా? ఆ రకంగా అనుకుంటే అసలు రిజర్వేషన్ ఎత్తేస్తే ఒక పని అయిపోతుంది కదా. ఎవరికి ఎంత దమ్ము ఉందో, ఎవరికి ఎంత సత్తా ఉందో వాడి నిరూపించుకుంటాడు, అంతే కదా. ఇప్పుడు రిజర్వేషన్ ఎందుకు పెట్టాం? అసమానతలని అంటే ఏదైతే మన సమాజంలో ఉన్నాయో, ఎప్పటి నుంచో వస్తున్నాయో కొన్ని అసమానతలు ఉన్నాయి, వాటిని నిర్మూలించడానికి లేకుంటే సమానత్వం తీసుకురావడానికి దాన్ని చేస్తూ ఉన్నారు. రిజర్వేషన్లు అందుకు వచ్చినాయి. ఎందుకంటే వాళ్ళు కొంచెం పైకి తెస్తే వాళ్ళు ఫ్యూచర్లో మంచి ఎదుగుతారు, లేకుంటే వాళ్ళకి ఈ ఈ సమాజంలో ఒక మంచి స్థాయి ఉంటుంది, ఒక గౌరవం ఉంటుందని ఆ రిజర్వేషన్ తీసుకురావడం చూసాం. ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత డబ్బులు లేవు కాబట్టి చదువుకోవడం దేనికైనా సరే. ఈరోజు దాన్ని తీసుకొచ్చి 45% బీసీలకి ఇచ్చేస్తాను, మిగతా అన్ని మార్చను. నీకు అంత దమ్ము ఉంటే సీఎం రేవంత్ రెడ్డి గారికి నిజంగా అంత దమ్ము ఉంటే మైనార్టీ నుంచి తీసేసి, ఎస్సీ ఎస్టీ నుంచి తీసేసి బీసీలకి ఇచ్చేసి 45% ఇచ్చేసి మిగతా 5% 2.5% మైనారిటీలకి, 2.5% ఎస్సీ ఎస్టీలకి ఇచ్చేస్తే ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. మీకు అంత దమ్ము ఉందా? మరి లేదు. అట్ట కాదు, బీసీ ఓట్లని నాకే కావాలి, మైనారిటీ ఓట్లని నాకు కావాలి, ఎస్సీ ఎస్టీ ఓట్లని నాకే కావాలి. నువ్వు అంటే ఎట్లా చెప్పు? నాకు అర్థం కావట్లా. మనం ఒకటి ప్రామాణికం పెట్టుకున్నాము, దానికి లోబడే పని చేసుకోవాలి. దానికి ఏమనంటే గవర్నర్ని నిందించడము, గవర్నరు ఈ బిల్స్ పాస్ చేయట్లేదని మాట్లాడటము. ఓకే, గవర్నర్లు కూడా కొంతమంది కొన్ని మీకు తెలిసిందే కేంద్రానికి అనుకూలంగా చేస్తూ ఉంటారు. దానికి ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తమిళిసై గారు చేసిన పనులు మనం చూసాం. కొన్ని బిల్స్, మంచి బిల్స్ కూడా ఆమె ఆమోదం తెలపకుండా కేంద్రానికి తొత్తుగా పనిచేసింది, గవర్నర్గా అట్లా చేసింది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పని అయితే అసలుకి అది ప్రశంసనీయం కాదు. ఏదో ఇంకేందంటే మేము బీసీలకి మేమే చేస్తున్నాం అంటే, ఇంకా బీఆర్ఎస్లు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నారు కాబట్టి, మన కవిత గారు కూడా ధర్నా చేశారు కదా. దాన్ని మనసులో పెట్టుకొని ఇంకా మనమే మాకు మాట చెప్పేసి అయిపోతుంది, మనం ఎట్టా కేంద్రం ఒప్పుకోదు లేకుంటే గవర్నర్ ఒప్పుకోరని వాళ్ళకి తెలుసు, ముందే తెలుసు రేవంత్ రెడ్డి గారికి. ఏదో మేము కూడా బీసీలు చేస్తామన్న తాటితోటి ఆ బిల్ అయితే తీసుకురావడం చూసాం. ఇదే చెప్తున్నా, రాజకీయంలో జస్ట్ ఇంకా ఏదో గడిపేయాలి, బీసీలు మేము చేస్తాం, ఇక్కడ ఎవరు చేయరండి. కష్టపడి చదివితేనే ఏదైనా జాబులు వస్తాయి, కష్టపడి చదవకుండా జాబులు రావు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే 90 మార్కులు వచ్చిన ఓసీ వాడికి జాబ్ రాదు, 70 మార్కులు వచ్చిన ఎస్సీ ఎస్టీ వాడికి జాబ్ వస్తుంది. వాడు కలెక్టర్ అవుతాడు, వాడు ఎంఆర్ఓ అవుతాడు, ఏదైనా అవుతాడు. ఆ ఫెసిలిటీ రాజ్యాంగం ఎందుకు కల్పించిందో మనకు తెలుసు. ఎందుకంటే అంత ముందు కాలంలో మనం ఆ సమాజం అంటే ఆ సమాజంలో అలాంటి వాళ్ళని మనం ఎంత హీనంగా చూసాం, లేకుంటే ఎంత హీనంగా వాళ్ళు బ్రతికారు. కాబట్టి వాళ్ళకి ఇవ్వడంలో తప్పు లేదు. ఖచ్చితంగా అంబేద్కర్ కూడా దాన్ని రాయడంలో తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళంత చులకనగా చూడడం కావచ్చు, సమాజంలో వాళ్ళకి గౌరవం ఇవ్వలేదు కాబట్టి అలాంటి జరిగిపోయింది. కాబట్టి ఈరోజు నువ్వు అంతా మార్చేస్తాను, నువ్వు కావాలంటే బీసీలకి ఎందుకు, ఎస్సీ ఎస్టీలకి మొత్తం ఇచ్చేసి 30% వాళ్ళకి ఇచ్చేసి, ఒక 20% 10% ఇచ్చేసి ఆ దమ్ము లేదు. కాకపోతే బీసీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మళ్ళీ మనం ఫ్యూచర్లో గెలవాలంటే ఆ బీసీలు అంట ఉండాలి కాబట్టి ఈ తంతు అనమాట. అంటే ఇంకా రాజ్యాంగమే ఈయన కోసం మార్చేసేయాలన్న పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా అలా అనుకుంటే ఇంక అసలు ఎందుకు 100% వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోతుంది కదా. ఏ రాష్ట్రంలో అధిక కులం ఉందో వాళ్ళకి 100% రిజర్వేషన్ వాళ్ళకి ఇస్తే మిగతా కులాలతో పని ఏంటి చెప్పు? మిగతా కులాలతో పని లేదు కదా. వాళ్ళు ఓట్లేస్తే చాలు, మనం గెలిచేస్తాం కదా, మనమే పర్మనెంట్గా సీఎంగా ఉండిపోవచ్చు. కాబట్టి అలా జరగకూడదనే కదా అలా అనుకుంటే ఇంకా ఒకడు దేవుడే కూర్చొని ఇంకా పర్మనెంట్గా ఆడే కూర్చుంటాడు కదా. మాకు 100% రిజర్వేషన్ ఇచ్చిండు బీసీలు, కానీ ఇంకా బీసీలు మొత్తం ఓట్లు వేస్తూనే ఉంటారు ఇంకా చచ్చేదాకా. కాబట్టి ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకొని ఆ రోజు రాజ్యాంగం రాశారు. 50% మించకుండా రిజర్వేషన్లు చూడాలి. నువ్వు ఎట్టైనా ఇచ్చుకో, ఏ కులానికి ఎంత ఇచ్చుకున్నది నీ ఇష్టం, ఏ మతానికి ఎంత ఇచ్చుకున్నది నీ ఇష్టం. కాబట్టి
అది రేవంత్ గారు అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇంకేమనంటే ఎన్డీఏ ద్రోహం చేస్తుంది, లేకుంటే మోడీ ద్రోహం చేస్తున్నాడు, బీసీలకు ద్రోహం చేస్తున్నాడు అని మాట్లాడతాడు. ప్రధానమంత్రి గారే బీసీ అనుకుంటా కదా, మరి ఆయన ఎందుకు ద్రోహం చేస్తాడు? కాకపోతే చట్టాలు ఉన్నాయి మనకి, రాజ్యాంగంలో కొంత రాసి పెట్టుకున్నాం మనం, దానికి అనుగుణంగా మనం వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి అందుకే కదా యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా తెస్తామంటే దానికి ఎవడు మరి అంటే ప్రతి ఒక్కరు దానికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నాడు యూనిఫామ్ సివిల్ కోడ్కి? కాబట్టి అది మంచిదే కదా, మరి యూనిఫామ్ సివిల్ కోడ్ ప్రతి ఒక్కరు స్వాగతిస్తున్నారు, ప్రతి ఒక్క చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా దాన్ని స్వాగతిస్తూనే ఉన్నారు. మరి ఈ రాజకీయ నాయకులే దాన్ని ఒప్పుకోవట్లే. కాబట్టి ఇలా జరుగుతూ ఉంటాయి. నాకు తెలిసి రేవంత్ గారు చేస్తుంది అది మంచి పని కాదు. రేపొద్దున దానివల్ల ఆయన ఓట్లు వస్తాయా వస్తే పక్కన పెట్టేస్తే, దీనికోసం బీఆర్ఎస్ లేవనెత్తా ఉంది, కాంగ్రెస్ వాళ్ళు కూడా దాన్ని లేవనెత్తుకున్నారు. ఆ బిల్లు కోసం పంపించారు, గవర్నర్ సంతకం చేయరు. అది యాక్చువల్గా మళ్ళీ కావాలంటే కోర్టుకి వెళ్తారు, సుప్రీంకోర్టుకి వెళ్తుంది, రాష్ట్రపతికి వెళ్తుంది, ఆ నుంచి కోర్టుకి వెళ్తుంది. అదంతా జరిగే పని కాదు, కోర్టులు దాన్ని కొట్టేస్తారు అంతే. మీరు ఏమన్నా చేసుకుని నువ్వు 50% ఎవరికైనా ఎంత ఇచ్చుకుంటారు, కానీ నువ్వు 50% మించి రిజర్వేషన్ ఇవ్వడానికి లేదు. కాబట్టి మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటిదే ప్రాబ్లం వచ్చింది. దాన్ని 40% గట్ట పెంచుతా ఉన్నారు. అది 35%, 33% ఎంతో బీసీలకు ఉందనుకుంటా. 40% చేస్తామని ఆ రోజు జనసేన మాట్లాడుతుంది, టీడీపీ మాట్లాడింది. కానీ దాన్ని చేయలేరు, ఎవరు ఏం చేయలేరు దాన్ని. అది చేస్తే ఆటోమేటిక్గా మిగతా కులాల్లో వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఎవరు దాన్ని టచ్ చేయరు. జస్ట్ ఏదో ఇంకా ఆమెకే వస్తూ దాన్ని ఏదో ఒక ప్రచారం తీసుకోవడానికి, లేకుంటే బీసీలకు మీ మీద ఎరగబడుస్తున్నామని చెప్పుకోవడం తప్ప ఏముండదు. అంత కావాలంటే మీరు సంక్షేమాలు ఇవ్వండి, బీసీలకు సపరేట్గా పింఛన్ ఇవ్వండి. పింఛను 60 సంవత్సరాలకి ఇస్తున్నారు కదా, 45 సంవత్సరాలకి, లేకపోతే 40 సంవత్సరాలకి ఆడవాళ్ళకి ఇవ్వండి, సపరేట్గా పింఛన్ ఇవ్వండి. మీరు సాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో. ప్రస్తుతానికైతే ఇదైతే బాగా చర్చాంశంగా మారింది. చూద్దాం ఏం జరుగుతుందో.